హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. కోవిడ్ ముప్పు మళ్ళీ ముంచుకొస్తుందా? మరోసారి వైరస్ పంజా విసరబోతుందా అంటే అవుననే సమాధానం నిపుణుల దగ్గర నుంచి వినిపిస్తుంది. ఇప్పటికే సింగపూర్ను కోవిడ్ కొత్త వేరియంట్ కుదిపేస్తుంది. సింగపూర్లో మరో కరోనా ఉపద్రవం మొదలయ్యింది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్తగా 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. మనం మరో కోవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే 2 నుంచి 4 వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా రోజు ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య 250కి పెరిగింది. అంతకుముందు వారంలో ఇది 181గా ఉంది. ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది. మరోవైపు అవసరమైన సందర్భాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్న సందర్భాల్లో ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారు. మొబైల్ ఇన్పేషెంట్ కేర్ ద్వారా అనేక మంది ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు, ఇతరులు అదనపు కోవిడ్ టీకా తీసుకోవాలని సింగపూర్ మంత్రి సూచించారు. KP1, KP2 వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. గడిచిన 20 రోజుల్లో ఆ దేశంలో 34,000 కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సింగపూర్లో నమోదవుతున్న కేసులన్నీ JN1 సబ్ వేరియంట్లే అని వైద్యులు చెబుతున్నారు. కంగారు చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ వైరస్ గురించి జనాల్లో అవగాహన ఉండాలి. వైరస్లో మ్యూటేషన్ల కారణంగా వైరస్ వ్యాపిస్తోంది. భారత్తో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు KP2 వేరియంట్ కేసులు 290, KP1 కేసులు 34 నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం సభ్యులు ఎప్పటికప్పుడు కోవిడ్ వేరియంట్లపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. KP1 కేసులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో 23 నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇక KP2 కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే కోవిడ్ కొత్త వేరియంట్లు సింగపూర్లో విజృంభిస్తున్నాయి. మే 5 నుంచి 11 మధ్య కేవలం వారం వ్యవధిలో 25,900 కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్లో ఇలాంటి పరిస్థితి ఉండదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. అయినా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.